హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం మరిగే నీటిలో రేషన్ బియ్యం వేసి చూద్దాం. తక్కువ బడ్జెట్లో పిల్లల ఆకలి అన్నప్పుడు కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఆయిల్ లేకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. ముందుగా దీనికోసం ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. కప్పున్నర వరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోండి. సుమారుగా 1/2 లీటర్ వరకు నీళ్లు ఉండేలా చూసుకోండి. బియ్యం వేస్తే మనకి మునిగేలాగా ఉండాలి. నీళ్ళన్నీ కూడా ఇలాగా మరగాలి. మరిగిన తర్వాత మనం ముందే కొలత వేసి ఉంచుకున్నాం కదా, ఆ రేషన్ బియ్యాన్ని దీనిలో వేసేసుకోండి. ఇక్కడ నేను కప్పున్నర వరకు తీసుకున్నాను. మొత్తం అంతా కూడా మనకి నీళ్లలో మునిగిపోవాలి. ఇప్పుడు 2 నిమిషాల పాటు ఒకసారి బాగా కలిపేసుకొని 2 నిమిషాలు ఉడకనివ్వండి. అన్నం ఉడికే వరకు కాకుండా 2 నిమిషాలు, మరీ ఎక్కువసేపు అయితే అస్సలు ఉండకూడదు. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా వేడి నీళ్ళల్లో మనం బియ్యం వేయడం వల్ల నానబెట్టే పని ఉండదు. అప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇలాగా వేడి నీళ్ళల్లో వేసుకోండి. 2 నిమిషాల్లో మనకి బియ్యం అంతా కూడా నానినట్టు అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా క్లీన్ చేసేసుకోండి 2-3 సార్లు. మనకి బియ్యంలో ఏదైనా డస్ట్ ఉన్నట్లయితే పోయే వరకు 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ బియ్యాన్ని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. ఒకవేళ టైం ఉందనుకోండి, 1 గంట సేపు నానబెట్టిన బియ్యంతో అయినా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు వరకు కొబ్బరి తీసుకొని ఆ కొబ్బరి ముక్కలను వేసేసుకోండి. తర్వాత దీనిలో అల్లం ముక్క, ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని కూడా వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత 1 అర స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి. కంపల్సరీ మిరియాలు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. మిరియాలు వేయడం వల్లే టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు ఈ మొత్తాన్ని నీళ్ళు అసలు యాడ్ చేయకుండా ఒక్కసారి బరకగా మిక్సీ చేసుకోండి. ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. ఎక్కువ నీళ్లు వేయకూడదు. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 పావు కప్పు వేసుకోండి, సరిపోద్ది. ఇప్పుడు మొత్తం అంతా కూడా బరకగా మిక్సీ చేసుకోండి. చూడండి, మనకి ఇలాగా బరకగా ఉండాలి. ఇంకా పిండి కూడా గట్టిగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. మరీ ఎక్కువ నీళ్లు వేసుకున్నా కూడా పలచగా అయిపోద్ది. గట్టిగా రుబ్బుకోండి. మొత్తం అంతా వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, తర్వాత దీనిలో ఫ్రెష్ కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నది కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతటినీ కూడా మొత్తం అన్నీ కలిసేలాగా, ఉప్పు కలిసేలాగా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మనకి చేతికి అంటుకుంటుందో లేదో చూసుకోండి. చేతికి అంటుకుంటున్నట్లయితే కనుక దీనిలో ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర మిగిలిపోయిన అన్నం ఉందనుకోండి, ఈ బియ్యం పిండి ప్లేస్లో కావాలనుకుంటే రైస్ అయినా వేసుకోవచ్చు. పిండి వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. కొంచెం గట్టిగా అవ్వాలి, అయినా కూడా మనకి చేతికి అంటుకుంటుంది. ఇప్పుడు చెయ్యి అంతా కూడా బాగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకోండి. వాటర్ తడి చేసుకున్నట్లయితే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. నీళ్లు తడి చేసుకొని చిట్టి గారెలాగా తయారు చేసుకోవాలి. కావాల్సిన సైజులో చేసుకోండి. చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్ద సైజు తయారు చేసుకోవచ్చు. చేతికి పెట్టుకున్నప్పుడు కూడా మనకి చేతికి అంటుకోదు ఏమీని. నీళ్ళ తడి చేసుకున్నట్లయితే వడ రెడీ అయింది కదా. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోండి. అంటే 1/2 లీటర్ నీళ్ళు ఉండేలాగా వేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర రేకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ రేకు మీద ఆకు పెట్టుకుంటున్నాను, అరిటాకు లేదనుకోండి, ఇడ్లీ పాత్ర రేక్కి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి. లేదంటే తడైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని తయారు చేసుకున్న వడల్ని పెట్టేసుకోండి. ఈ వడలన్నీ కూడా మనకి ఒకదానికొకటి అంటుకోకూడదేమో అనుకోవద్దు. ఒకదాని మీద ఒకటి కూడా పెట్టేసుకోవచ్చు. ముందే ఇలాగే ప్లేట్లో కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే స్పీడ్గా అయిపోద్ది. ఒకదాని మీద ఒకటి కూడా పెట్టేసుకోవచ్చు. మనకి ఉడికిపోయిన తర్వాత ఒకదానికొకటి సపరేట్ అయిపోద్ది. ఇప్పుడు మొత్తం అన్నీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. వడలు రెడీ అయ్యాయి, మూత పెట్టేసుకోండి. ఈ వడలన్నీ ఉడికేలోపు చట్నీ తయారు చేసుకుందాం. కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత పండుమిరపకాయలు ఒక 10 నుండి 12 వరకు తీసుకోండి, కారం తినేదాన్ని బట్టి. ఇప్పుడు వీటిని మధ్య కట్ చేసుకొని వేసుకోవాలి. పండుమిరపకాయలు వేసిన తర్వాత వీటిని 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత 1 కప్పు వరకు పల్లీలు తీసుకోండి. ఈ పల్లీలను కూడా మళ్ళీ ఒక 4-5 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. అలా మరీ ఎక్కువ వేయించకూడదు. కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ మినపప్పు వేసుకోండి. ఇప్పుడు పల్లీలు అంతా కూడా బాగా వేగే వరకు వేయించుకోండి. ఇక్కడ మనం పల్లీ పట్టుకొని చూస్తే కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు, పైన లేయర్ అంతా వచ్చేస్తే పల్లీలు వేగిపోయినట్లు. ఇక్కడ మనకి పల్లీలు వేగిపోయాయి.
ఇప్పుడు దీనిలో ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు పుట్నాల పప్పు తీసుకొని వేసేసుకోండి. పుట్నాలు వేయించడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది చట్నీ. చాలామంది పుట్నాలు డైరెక్ట్గా వేస్తారు, అలా కాకుండా ఇలా వేయించి చూడండి. తర్వాత కొబ్బరి ఒక పావు కప్పు వరకు తీసుకొని దాన్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతకన్నా తక్కువ తీసుకోండి. చాలామంది చింతపండు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. చింతపండు ఎక్కువైతే కనుక పులుపు వాసన వస్తుంది, కాబట్టి ఎక్కువ వేసుకోకండి, చాలా కొంచెం వేసుకోండి. మొత్తం అంతా కూడా 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత ఈ వేడితోనే మనకి జీలకర్ర కూడా వేడైపోద్ది, కాబట్టి ఇంకా స్టవ్తో పని ఉండదు మనకి. ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలో 3 వెల్లుల్లిపాయ రెమ్మలు తీసుకొని వాటిని ఒలిచేసి వేసేసుకోండి. తర్వాత దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం అంతటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వండి. మిక్సీ చేసేటప్పుడు మనం ఇంకా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా ఇలానే మనం మిక్సీ చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఇవన్నీ వేసేసుకోవాలి. అయితే ముందు మిక్సీ చేసేటప్పుడు నీళ్ళు యాడ్ చేయకండి, నీళ్ళు వేసుకోకుండానే మిక్సీ చేసుకోవాలి. నీళ్ళు వేసుకోకుండా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇలాగా నలిగిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నీళ్లు ఎక్కువ వేసుకోకూడదు, ఒక పావు కప్పు వరకు వేసుకొని మళ్ళీ మిక్సీ చేసేసుకోండి. నీళ్ళు ఎక్కువ వేసుకున్నామనుకోండి చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇక్కడ మనం కొంచెం నీళ్లతో మిక్సీ చేసుకొని ఇలాగా కచ్చా పచ్చాగా ఇలాగ మనకి చూడండి పల్లీలు అన్నీ కూడా మరీ మెత్తగా కాకుండా ఇలా కనబడేలాగా ఉంటే కనుక టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ అంతటినీ కూడా ఒక బౌల్లో వేసేసుకోండి. చట్నీ చేసినప్పుడు మాత్రం గట్టిగా ఉండేలా మాత్రం చూసుకోండి, పలచగా అస్సలు అవ్వకూడదు. ఇలా మొత్తం వేసుకున్నాం కదా, చూడండి బరక బరకగా కనిపిస్తుంది. ఇప్పుడు ఉప్పు సరిపోయింది. ఇప్పుడు దీనిలో నుంచి కొంచెం తీసుకొని వేరొక బౌల్లో వేసుకోండి. ఇలా వేరే బౌల్లో వేసుకొని మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 4-5 రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు వేరే బౌల్లో వేసుకున్న దానిలో మిక్సీలో కొంచెం నీళ్లు వేసుకొని మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా నీళ్లు వేసుకోవాలి. ఇడ్లీకి దోసకి వేసినప్పుడు పలచగా ఉన్నట్లయితే ఈ చట్నీ చాలా టేస్ట్ వస్తుంది. నీళ్లు వేసిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకొని 1/2 స్పూను ఆవాలు వేసుకోండి. ఆవాలు చిట్పట్ అన్న తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దీనిలో మినపప్పు 1/2 స్పూను, శనగపప్పు 1/2 స్పూను, పచ్చి శనగపప్పు అనమాట. తర్వాత 3 ఎండుమిరపకాయలు వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు 1 రెమ్మ వరకు వేసుకొని తాలింపులన్నీ కూడా బాగా వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న చట్నీలో ఇది వేసేసుకోండి. శనగపప్పు మినపప్పు వేయడం వల్ల తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఈ చట్నీ మనకి ఇడ్లీ దోశలోకే కాకుండా పునుగులు గారెలు ఎటువంటి టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. చట్నీ తయారైన తర్వాత చూడండి ఇక్కడ మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వడలు చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే మనకి ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారే వరకు తీయకండి, కనీసం గోరువెచ్చగా ఉండే వరకు పక్కన పెట్టేసుకొని అప్పుడు తీసేసుకోండి. ఉడికిన తర్వాత అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని వేడివేడిగా మనం వడలు నూనె లేకుండా చేసుకున్నాము. ఇంకా దీంతో మనకి టమాటా పచ్చడితో అయినా బాగుంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పల్లీ చట్నీ కూడా సూపర్ ఉంటుంది. పల్చగా దీనిపైన వేసేసుకొని తినండి. ఆయిల్ లేకుండా పిల్లల ఆకలి అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. మిరియాలు వేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు నోటికి తగులుతూ మనకి చెక్కల టేస్ట్ ఎలా వస్తుందో అలా వస్తుంది. తక్కువ ఖర్చుతో అప్పటికప్పుడు నూనె లేకుండా ఇలా చేసి చూడండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.